గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ పేరిట 2014లో ఒక నినాదంగా పిలుపునిచ్చి దేశ ప్రజలందరి భాగస్వామ్యంతో అది ఒక ప్రజా ఉద్యమంగా మారి స్వచ్ఛ భారత్ వల్ల జరిగిన ప్రయోగాలను మార్పులను మనం సమాజంలో చూస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం 2024కి స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 సంవత్సరాలైన సందర్భంగా భారత ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్లో భాగంగా ఈ సంవత్సరం స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే అంశంతో మరింత పరిశుభ్రత కోసం ముందడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జన్ భాగీదారీ అనే పిలుపుతో ప్రజల భాగస్వామ్యం, ప్రజల్లో చైతన్యం మరింత పెంచి ముందుకు నడవాలని గౌరవ ప్రధాని పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రజా భాగస్వామ్యంలో మన పరిసరాలు, మన కాలనీలు శుభ్రం మనమే చేసుకుంటూ ఎంత మార్పు తీసుకురావచ్చు అనే విషయాలను మనకు చెప్పడానికి ఆ రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఉపేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. మీరు ప్రధానమంత్రి గారి స్వచ్ఛ భారత్ పిలుపును అనుసరించి మీ కమ్యూనిటీలో గృహ సముదాయాల మధ్యలో చేసిన మార్పుల్ని, వాటి వల్ల కలిగిన లాభాల్ని మా శ్రోతలకు వివరించండి. ముందుగా మీరు ఏం చేస్తుంటారు సార్? వృత్తిరీత్యా నేను ప్రొఫెసర్గా ఎస్సీఆర్టీలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో ప్రొఫెసర్గా పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏదైతే మీరు అన్నారో మ్యాపుల్ టౌన్ ఓనర్స్ సొసైటీ, ఇట్స్ ఎ వెరీ బిగ్ కమ్యూనిటీ. మన బండ్లగూడ జాగీర్లో ఉంటుంది ఇది. ఇప్పుడు నేను దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను పనిచేస్తున్నాను. మీ కమ్యూనిటీలో ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టారు? వాటికి సొసైటల్ పార్టిసిపేషన్ మిగతా వాళ్ళ తరపు నుంచి ఎలాంటి భాగస్వామ్యం లభించింది? ఇప్పుడు ఒకటేమో ఫిజికల్ స్వచ్ఛత, తర్వాత సంస్కారము, తర్వాత క్యారెక్టర్ స్వచ్ఛత అన్నారు. ఈ రెండింటి గురించి కూడా చెప్తాను నేను. మాది మ్యాపుల్ టౌన్ ఓనర్ సొసైటీ అనేది మ్యాపుల్ టౌన్ విల్లాస్ మాయి యాక్చువల్గా. ఓకే, మెయిన్ రోడ్కు 1 కిలోమీటర్ లోపల ఉంటుంది. 36 ఎకర్స్ క్యాంపస్ అది. 272 విల్లాస్ ఉన్నాయి. ఎవరైతే కట్టాడో ఆయన 40 ఫీట్స్ రోడ్ వేశాడు. తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికే చాలా చెట్లు పెట్టాడు. మా లోపలికి వస్తే ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అన్నాడు. మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి ఇదేం సార్ ఇక్కడ పెద్ద ఫారెస్ట్ టైప్లో ఉంది మీది అని అన్నాడు. వెరీ గుడ్ అప్రిషియేషన్ దట్ ఈస్. సో ఫస్ట్ మాకు ఓనర్ ఇచ్చేటప్పుడే మాకు ఏం చేశాడంటే, మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడే మాకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేటటువంటిది ఒకటి ఇచ్చాడు మాకు. అంటే మేము యూజ్ చేసిన డ్రైనేజ్ వాటర్ అంతా మా పక్కనే హిమాయత్ సాగర్ కాలువ, మూసీ కాలువ ఉంటుంది కొంచెం దూరంలో. ఫస్ట్ ఈ వాటర్ అంతా మేము యూజ్ చేసిన వాటర్ అంతా మూసీ కాలువలోకి పోయేదన్నమాట. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తే ఏం చేశారంటే, ఆయన ఒక ఎస్టీపీ ప్లాంట్ దాదాపు ఒక 35 lakhs ఎక్స్పెండిచర్ తోటి ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అంటే మా దగ్గర వచ్చే డ్రైనేజ్ వాటర్ ఆల్ టైప్ ఆఫ్ వాటర్ ఎంటర్స్ ఇన్ టు దట్ ప్లాంట్. దాన్ని రీసైక్లింగ్ చేసేసి దాంట్లో పేడ అన్ని వేస్తే మంచి వాటర్ వస్తుంది అనమాట. సో దాదాపు 2 లక్షల వాటర్ని డైలీ అది ట్రీట్ చేస్తుంది. చేసి దాదాపు 1.5 lakhs లీటర్ని బయటకి ఇస్తుంది. అసలు మేము అంతా యూజ్ చేసుకోవట్లేదు ఈ మధ్య. కాకపోతే ఏంటంటే మేము 1.5 యూజ్ చేసేసుకొని ఇంకా 50 మూసీలోకి వెళ్ళిపోతుంది. అసలు యాక్చువల్గా 1.5లో 1.2 lakh లీటర్స్ మాకు వస్తుంది. దానికి ఏం చేసామంటే, ఈ బయటకు వచ్చే వాటర్ ఏదైతే శుభ్రమైన వాటర్ ఉందో, ట్రీట్మెంట్ చేసినాక వచ్చినంత వాటర్ని పైప్ లైన్స్ ద్వారా మేము చెట్లకు పెట్టిస్తున్నాం. జనరల్గా మొత్తం గార్డెనింగ్ ఉంది మాకు, మంచి గార్డెన్, పూల మొక్కలు ఉన్నాయి, గ్రాస్ ఉంది, చాలా ఫెసిలిటేటెడ్ అన్నమాట. కాబట్టి డైలీ 1.2 ఇంకా కొన్ని హౌజెస్కు ఇంకా కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం మేము. పూర్తిగా అంటే దాదాపు 2 lakhs లీటర్. అంటే మేము యూజ్ చేసే వాటర్ ఒక్క చుక్క కూడా బయటికి వేస్ట్ చేయకుండా. కాబట్టి రీసైక్లింగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఆయన ఇచ్చిన తర్వాత మాకు అప్పుడు స్టార్టింగ్లో 1 lakh 1.2 ఉండే. ఈ మధ్య అంటే లాస్ట్ 6 monthsలో ఇంకొక 7 lakhs పెట్టి దాని కెపాసిటీని మేము ఇంక్రీజ్ చేశాం. కాబట్టి వాటర్ అనేటటువంటి ఏదైతే ఇప్పుడు వాటర్ సేవ్ ఈజ్ వాటర్ క్రియేటెడ్ అన్నట్టుగా, కాబట్టి సేవింగ్ ద వాటర్ అనేది, ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఈజ్ ద ఇంపార్టెంట్ రిసోర్స్. కాబట్టి మా దగ్గర నుంచి వచ్చిన వాటర్ని బయటికి తీయాలి, అదొకటి. రెండోది ఏం చేసామంటే, మేము వాటర్ సోకింగ్ పిట్స్ తోమాం. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే మొత్తం వరదలు వచ్చి మొత్తం మూసిలో కలుస్తుంది. మేము దాదాపు ఒక 10 సోకింగ్ పిట్స్ ఉన్నాయి, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అని అంటాం వాటిని. సో మా వాటర్ అందులోకి పోయి అది ఎక్సెస్ అయితేనే బయటికి పోతుంది, లేకుంటే బయటికి పోదు. సో అది కూడా మేము ఆ 2 చేసాం. బాగుంది సార్. మీరు అన్నట్టు భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానాన్ని వాడుతూ మీరు నీటి సంరక్షణ చేస్తున్నారు.
భారత ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా, భూగర్భ జల శాఖ వారు కూడా నీటి సంరక్షణ చాలా ముఖ్యమని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం నీటిని సంరక్షించుకోవాలని చెప్తున్నారు. ఆ దిశగా మీరు పయనిస్తున్నారు, మంచి విషయం. మరి మీ కమ్యూనిటీలో వస్తున్న చెత్తని, చెట్ల ఆకులు కావచ్చు, గ్రీన్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, దాన్ని ఎలా? ఇప్పుడు జనరల్గా మాది 36 ఎకర్స్ క్యాంపస్ అన్నాం కదా. సో వీ ఎంప్లాయిడ్ 13 మెంబర్స్ లేడీ స్వీపర్స్. వాళ్ళు రోజు ఊడుస్తారు. దాదాపు మినిమం ఒక ట్రాక్టర్ వస్తుంది మాకు. ఏది ఆకులు, డ్రై లీవ్స్ అయితే కింద పడ్డాయి. ఇంతకుముందు మేము ఏం చేసామంటే ఒక ట్రాక్టర్ని పెట్టి దాన్ని మొత్తం డైలీ ట్రాక్టర్ని పెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళకు పంపించేవాళ్ళం మేము. అది కూడా ఒక 10 కిలోమీటర్లు పోయేది. సో దానికి ట్రాక్టర్ ఖర్చు, గ్రీన్ వేస్ట్ అంతా మామూలుగా పోతుంది. మా దగ్గర చెట్లు అందరు ఇళ్లలో కూడా, ఇప్పుడు మా దగ్గర కూడా అన్ని ఏంటంటే అన్ని 350 యార్డ్స్ 450 యార్డ్స్ విల్లాస్ అన్నీ కూడా అందరికీ చాలా ప్లేస్ ఉంది ఈ చెట్లు పెట్టుకోవడానికి. కాబట్టి ఎరువు కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ మధ్య జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి, తర్వాత ఐఐసిటి వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు. గ్రీన్ వేస్ట్ కంపోస్టింగ్ అనేటటువంటి మిషన్ను వాళ్ళు డెవలప్ చేశారు యాక్చువల్గా. సో ఒకసారి మమ్మల్ని పిలిచారు జిహెచ్ఎంసీ వాళ్ళు. మేము ఫోన్ చేస్తే మీరు ఒకసారి వెళ్ళి ఐఐసిటి వాళ్ళని కలవండి అని అంటే మేము వెళ్ళి కలిసాం. కలిస్తే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ పెట్టి డిమాన్స్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకో కూడా ఏం చేశారంటే, ఇప్పుడు మనకు ఫ్రూట్ మార్కెట్స్ ఉన్నాయి కదా, చాలా ఫ్రూట్ మార్కెట్లో కూడా జిహెచ్ఎంసీ ఐఐసిటి కలిసి ప్లాంట్స్ పెట్టారు కంపోస్టింగ్. అవి కూడా చూసి వచ్చాం మేము. చూసి వచ్చినాక 5 lakhs పెట్టి ఈ మధ్య మేము రోజు దాదాపు ఒక 1/2 ton చెత్తను మేము కంపోస్టింగ్ చేస్తున్నాం. అంటే ఆకులు తీసుకొచ్చి ఆ మిషన్లో క్రషర్లు వేస్తే ఆ క్రషర్ ఏం చేస్తుందంటే మొత్తం దాని ఆకులు మొత్తం పిండి చేస్తుందన్నమాట. ఆ పిండిని ఒక 20 తొట్లు ఏర్పాటు చేస్తాం. ఆ 20 తొట్లల్లో ఈ పిండిని వేసేసి దాంట్లో ఎర్రలు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు కొంచెం మాకు మిశ్రమం ఇచ్చారు. అది దాంట్లో వేస్తే 1 month అవుతుంది. అది 1 month అయిన తర్వాత అది ఎక్సలెంట్ కంపోస్ట్. దాంట్లో మేము టెస్ట్ చేసే దాంట్లో మెగ్నీషియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి అవన్నీ కూడా. అవన్నీ తీసి మేము బయట ఆరేసిన తర్వాత దాన్ని మేము ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క కేజీకి 10 చొప్పున అమ్ముతున్నాం. ఇప్పుడు మేము బయట అయితే 10 రూపాయలకు 1 కేజీ, మా వాళ్ళకైతే 5 రూపీస్ కేజీ. ఇక మేము బయట కూడా ఈ మధ్య కొనట్లేదు. కాబట్టి మాకు ఇప్పుడు ఏంటంటే రోజు ట్రాక్టర్ ఖర్చు తగ్గుతుంది. తర్వాత వాట్ ఎవర్ గ్రీన్ వేస్ట్ ఈజ్ డైలీ ప్రొడ్యూస్డ్, అది దాన్ని మేము అక్కడనే ఇక్కడనే లోకల్నే కాబట్టి కంపోస్ట్ అక్కడ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ ఇట్, వీఆర్ ఆల్సో సెల్లింగ్ ఇట్ అవుట్ ఆల్సో. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో మా మిషన్ 5 lakhs పెట్టాం. అది చిన్న మిషన్ యాక్చువల్గా. రోజు దాదాపు గంటకు ఒక 100 kgsని అట్లా అది క్రష్ చేస్తుంటాం. ఈ మధ్య మేము కోయంబత్తూరు వాళ్ళతో మాట్లాడి పెద్ద మండలు కూడా వేస్తే కూడా క్రష్ అయ్యేటట్టు ఇంకొక పెద్ద మిషన్ తెస్తే, ఇప్పుడు మేము దగ్గర పెద్ద చెట్లు ఒకసారి కూలిపోతుంటాయి, ఆ చెట్లు కొట్టింది మాత్రం మళ్ళీ పంపిస్తున్నాం, బయటికి పోతుంది. అది కూడా పోకుండా చేయాలంటే దీన్ని కెపాసిటీ పెంచాలని ఈ మధ్య దాదాపు ఒక 3 lakhs ఖర్చుతో ఒక పెద్ద మిషన్ కూడా కోయంబత్తూరులో ఆర్డర్ చేసాం మేము. దాన్ని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అది ఇంకొకటి ఏమైందంటే, ఇప్పుడు ఒక ఈ వేస్టే కాకుండా మేము సాలిడ్ వేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏది దీంట్లో సీవేజ్లో వచ్చేటటువంటి సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ని తీసుకొచ్చి కూడా దీంట్లో వేస్తే ఇంకా బాగుంటుందంటే దాని మధ్య కూడా ఈ మధ్య ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసాం. ఈ పెద్ద మిషన్లో అది కూడా చేస్తే ఇంకా నాణ్యమైనటువంటి ఫెర్టిలైజర్ ఎరువు వస్తుందని. కాబట్టి ఆ కంపోస్టింగ్ అనేటటువంటిది రియల్లీ ఇట్స్ అ వెరీ గుడ్. మాకైతే ఇప్పుడు బయటికి పోవట్లేదు, మా అంతా మేమే యూజ్ చేసుకుంటున్నాం. బాగుంది సార్. మీరు అటు వ్యర్థాలని ఎలా ప్రాసెస్ చేయాలి, వాటి మేనేజ్మెంట్తో పాటు మీరు సేంద్రియ ఎరువును కూడా తయారు చేస్తున్నారు, మంచి విషయము. సో మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ అని మన్ కీ బాత్లో పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క పౌరుడు తమ తల్లి పేర ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. దేశంలో అటవీకరణ పెరగాలనే ఉద్దేశంతో మరి ఆ దిశగా ప్లాంటేషన్ వైపు మీరు ఎలా అడుగులేస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మా దగ్గర 2 types ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటేమో పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఏది మనకు రోడ్డుకి ఇరువైపులా చెట్ల, మన ఇంటి ముందర పెద్ద ట్రీస్ ఉన్నాయి. అవి కాకుండా మాకు కామన్ ఏరియా ఉన్నాయి కొన్ని, క్లబ్ హౌస్ ముందు, తర్వాత మధ్యలో 60 feet రోడ్ అని ఉన్నాయి. చుట్టూ కూడా ఈసారి మేము ఏం చేసామంటే హెచ్ఎండిఏ వాళ్ళకి రాసాం, ఇది మాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్, కొంచెం బ్యూటిఫికేషన్ ఉండే ఆర్నమెంట్ ప్లాంట్స్ కావాలంటే వాళ్ళు ఏమన్నారంటే మామూలు కాదండి, ఇటువంటి ప్లాంట్స్ కావాలని అంటే మేము కొంచెం నామినల్ ప్రైస్ తోటి మీరు డీడీ కట్టినంటే డీడీ కట్టాము. అన్ని 15 రూపాయలు 20 రూపాయలకు ఒక్కొక్క ప్లాంట్ చొప్పున దాదాపు ఒక 40,000 పెట్టి ఈ వర్షాలకు ముందు మేము అన్ని ఫ్రూట్ బియరింగ్ ప్లాంట్స్ ప్లస్ ఫ్లవర్ బియరింగ్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఈ 4-5 రోజులలో మొత్తం మేము బ్యూటిఫికేషన్ చేద్దామని మొత్తం గుంటలతో వేసి మొత్తం పెట్టాము. అసలు యాక్చువల్గా ఇంకా ప్లేసే లేదు ఇక పెడదామంటే కూడా. దాదాపు మా దగ్గర దాదాపు ఒక 50 మామిడి చెట్లు ఉన్నాయి లోపల. ఆ 50 మామిడి చెట్లు ఎవ్రీ టైము విపరీతంగా కాస్తున్నాయి అవి యాక్చువల్గా. తర్వాత అల్లనేరేడు చెట్లు అయితే మా దగ్గర చాలామంది చాలా కాస్ట్లీ అంటారు, కానీ మా దగ్గర రోడ్డు మీద పడి అసలు మరకలవుతుంటాయి అనమాట.
చాలా వరకు దాదాపు ఒక 10 చెట్లు ఉన్నాయి. అవి కూడా మొత్తం కింద రాలుతుంటాయి. ఈ వాకర్స్ ఎవరైనా ఉన్నో కొంచెం ఏరుకొని తీసుకొని వెళ్తుంటారు. సో ఆ రకంగా ఈ మధ్య ప్లాంటేషన్ కూడా చాలా బ్యూటిఫికేషన్ చేయాలని మనం మా జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేము తీర్మానం చేసాం. సో ఈ రకంగా పెట్టాలంటే ఈ మధ్య బ్యూటిఫికేషన్ మీద కూడా మేము చాలా వర్క్ చేస్తున్నాం. బాగుంది సార్. మీరు అటు ప్రభుత్వం పిలుపునిచ్చిన దిశగా పయనిస్తూ స్వయం సమృద్ధి వైపు కూడా మీరు అడుగులు వేస్తున్నారు. సెల్ఫ్ సఫిషియన్సీ మీ అంటే ఇంకొంచెం ప్లేస్ ఉండుంటే మీరు మీ పంటలు మీరే పండించుకునే వారేమో, అంత వర్క్ జరుగుతుంది మీ దగ్గర అని తెలుస్తుంది. మరి ఇన్ని చెట్లు వేస్ట్ మేనేజ్మెంట్ ఇది జరుగుతున్నప్పుడు ఎక్కువ మస్కిటోస్ దోమలకి ఎక్కువ దోమల బెడద ఉండే అవకాశం ఉంది కదా, మరి దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు సార్? ఈ మధ్య జిహెచ్ఎంసీ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తే ఏమన్నారంటే వాళ్ళు ఫాగింగ్ అనేటటువంటిది ఒక మిషన్ మాకు ఇచ్చారు. ఫాగింగ్ తోటి మనం యాక్చువల్గా వారానికి ఒకసారి ఫాగ్ చేస్తుంటాం. ఈ మధ్య కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్లు ఏమన్నారంటే ఫాగింగ్ ఈజ్ ఆల్సో డేంజర్ అండి, ఒక మస్కిటోసే కాదు ఈవెన్ హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతుంది, లాస్ అవుతుంది, వై యూ డూ లైక్ దట్ అని అంటే ఈ మధ్య ఇంకొకటి జిహెచ్ఎంసీ కమిషన్ మాట్లాడితే ఆయన ఒక ఎంటమాలజిస్ట్ అని ఒక సైంటిస్ట్ మాకు పంపాడు. మేము కలిసి ఆయన మొత్తం దోమలు ఎక్కడ గుడ్లు పెడతాయి అనేది మొత్తం మా కమ్యూనిటీ అంతా తీసి మొత్తం చూపెట్టాడు. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ దే లే ఎగ్స్ అని. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషను, ఈ పాత టైర్లు ఉంటాయి కదా, టైర్లు నీళ్లు ఉంటాయి కదా, దాంట్లో పెడతాయి. ఎక్కడైతే మనం కొన్ని ఇండ్లలో కొంతమంది ఏం చేస్తుంటే ఫర్నిచర్ ముద్దులు అటువంటి కట్టు పక్కన పెడతారు, ఆ దాంట్లో ఉంటాయని ఆయన టోటల్గా చూపెట్టి దీన్ని ఏం లేకుండా చేయాలంటే మేము పెట్టేసి మేమే డబ్బులు ఇళ్ళకి పెడితే వాళ్ళు తీరని మా దగ్గర ఎట్లా వర్కర్స్ ఉన్నాం కాబట్టి మొత్తం క్లీన్ చేసి ఆయన ఇంకోటి ఏం చేశాడంటే పక్కన హిమాయత్ సాగర్ ఆ వరద కాలువ లోపలికి తీసుకెళ్ళాడు. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో కూడా చూపెట్టాడు మాకు. తర్వాత ఆయన కొన్ని దోమలు పట్టుకొని కూడా ఏం చెప్పాడంటే ఈ దోమలు నార్మల్ దోమలు అండి, ఇవి డెంగ్యూ ఇచ్చేటటువంటి దోమలు కావు, మీరు పెద్ద చేయాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఈ ఫాగింగ్ తీసేసి యాక్చువల్గా వీటిని ఈ స్థావరాలు లేకుండా కనుక మీరు చేసేటట్టు మీరు ఎఫెక్టివ్గా కమ్యూనిటీ ఉంటుందని కూడా చెప్పాడు. కాబట్టి ఆ దిశ కూడా మేము ఫాగింగ్ తగ్గించి ఈ రకంగా ఇవి తీపిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మీరు చేస్తున్న కృషికి ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ కంపోస్ట్ పెట్టామో తర్వాత ఈ సీవేజ్ ప్లాంట్ ఉందో ఇమ్మీడియట్గా మాకు ఒక ఫోన్ వచ్చింది జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి. ఆయన మాకు ఒక లెటర్ రాశాడు, మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారనేటండి, మేము ఒకసారి చూస్తాము అని అన్నారు. సరే రండి అని పిలిచారు అనమాట. ఆయన ముఖ్యంగా వచ్చి ఆయన 2 చూశాడు. ఫస్ట్ ఏం చేశారంటే ఎస్టీపీ దగ్గరికి వచ్చాడు. ఎస్టీపీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎస్టీపీ చూసి నిజంగా చాలా ఫస్ట్ ఆయన అన్నది ఏంటంటే అంతా చూసి ఇది ఏంటంటే ఒక పెద్ద ఫారెస్ట్కి వచ్చినట్టుంది, ఇది హైదరాబాద్ కానట్టుంది నాకు అన్నది. మేము రిక్వెస్ట్ చేసాం, మా దగ్గర ఇంకా 2-3 విల్లాలు అమ్ముతా అంటున్నారు సార్, మీరు కూడా విల్లా తీసుకోండి సార్, మీరు ఉంటే మాకు బాగుంటుంది అని చెప్పేసి. ఎస్టీపీ చూసి అరే ఎంత బాగుందండి, ఎంత కెపాసిటీ ఉంది, మీరు నిజంగా ఇది బాగుందని. తర్వాత ఆయన వాటర్ క్వాలిటీ ఏందని బయటకు వచ్చే వాటర్ ఉంటుంది ట్రీట్ చేసి చూసారు, అది ఒక గ్లాస్ తీసుకెళ్ళండి, గ్లాస్లో ట్రీటెడ్ వాటర్ తీసుకుంటే ఎంత క్లియర్గా చేతులు కడుక్కున్నాడు ఆయన యాక్చువల్గా తీసుకొని, ఎంత క్లీన్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్య 7-8 lakhs పెట్టాం మేము, పర్ఫెక్ట్గా క్లీన్గా ఉండదు. ఎందుకంటే మాకు చెట్ల ముందు ఇంటి ముందు కూడా పడతారు కదా, వాసన రాకూడదు కదా అని చాలా ఫస్ట్ క్లాస్గా ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. ఆయనే చూసి అప్పుడు మీకు దోమలు కనుక ఉన్నట్టయితే చెప్పండి, ఇప్పుడే నేను ఫోన్ చేసి చెప్తాను, ఆయన ఎంటమాలు చేసి వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పాడు. కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ కూడా మాకు చాలా, ఎందుకంటే ఐఐసిటీ డైరెక్టర్ వచ్చాడు మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఆయన కూడా, ఎందుకంటే మేము ఇచ్చినటువంటి దీన్ని పర్ఫెక్ట్గా మీరు కంపోస్ట్ వాడుతున్నారు అని చెప్పేసి ఆయన కూడా ఒకనాడు వచ్చాడు. ఆయన కూడా వచ్చి చూసి చాలా అప్రిషియేట్ చేశాడు. ఆయనకు చెప్పాం మేము, ఎందుకంటే ఈ కెపాసిటీ మాకు చాలిపోవట్లేదు సార్, రోజు ట్రాక్టర్ ఓసారి అయితే వాకరాల కన్నా 2 ట్రాక్టర్లు అవుతుంది సార్ అసలు యాక్చువల్గా, వి నీడ్ మోర్ అంటే ఆయనే సజెస్ట్ చేశారు. కోయంబత్తూరులో అటువంటి కంపోస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, అవి కొనుక్కోండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. బాగుంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన మీ కమ్యూనిటీలో పెట్టిన ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, గ్రీన్ వేస్ట్ కంపోస్టింగ్ కావచ్చు, మిగతా ఓపెన్ జిమ్ లాంటి ఫెసిలిటీస్ ఎవరైనా వేరే వాళ్ళు ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా మేము ఇలా తయారు చేసుకోవాలనుకుంటున్నాము, అప్రాక్సిమేట్గా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అయినా, బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా మోడల్స్ చెప్పగలుగుతారా? ఎస్, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్డ్ కూడా ఇజంట్ ఇట్ అన్నిట్లో. సీవేజ్ ప్లాంట్ మొదలుపెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం, ఎట్లా మనం తీసుకోవచ్చు అని. కంపోస్ట్ ప్లాంట్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని కూడా మేము నేర్చుకున్నాం. ఈ దోమలు కావచ్చు, లేకుంటే వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్స్ కావచ్చు, ఈ అన్నిట్లో, తర్వాత ఈ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నిట్లో ఎంతో కొంత మాకు 4-5 ఏళ్ళ నుంచి వీఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు మళ్ళీ ట్రయల్ మళ్ళీ చేసుకోకుండా ఎవరు వచ్చినా కూడా అది ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్, ఇది ఎక్కడనూ లేదు, ఇది మళ్ళీ విత్ ఇన్ సిటీలో ఉంది, ఎనీబడి కెన్ కమ్. మాకు ఒక ఫోన్ కొట్టి విన్న తర్వాత కూడా ఒక ఫోన్ కొట్టి మా దగ్గరికి వచ్చినా కూడా ఏ రకంగా ఇప్పుడు మేము ఎంతమందిని వర్కర్స్ని పెట్టుకున్నాము, హౌ వీఆర్ మెయింటైనింగ్ క్లబ్ హౌస్, ఏ రకంగా మేము స్విమ్మింగ్ పూల్ మేము చేస్తున్నాము, ఇజంట్ ఇట్, మా అసోసియేషన్ ఏంది. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య మేము లాస్ట్ 1.5 year బాగా వీ హ్యావ్ టేకెన్ ఫ్రెష్ వాటర్ కనెక్షన్ కూడా. ఇన్ని పనులు చేస్తున్నాం కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళంతా కూడా వాటర్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసి మంచి వాటర్ ఇస్తున్నారు మాకు.
బాగుంది సార్. ఇప్పుడు గౌరవ ప్రధాని మోదీ గారు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ సంవత్సరం అంశం థీమ్ ఏదైతే ఉందో స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అని, ముఖ్యంగా యువతలో ఈ స్వచ్ఛత మీద మరింత అవేర్నెస్ పెంచాలి. సో ఆ పరంగా మీరు సలహా ఏమిస్తారు? నిజంగా గ్రేట్ కాన్సెప్ట్ మన ప్రధానమంత్రి గారు చెప్పింది. స్వభావంలో స్వచ్ఛత అనేది ఇంపార్టెంట్, దట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్. ఓకే, సంస్కారం కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఎథిక్స్, యువర్ క్యారెక్టర్. యాక్చువల్గా ఆ రెండు ఉంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా మా ఎడ్యుకేషన్లో కూడా ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు మేకింగ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అని అంటాం. ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే స్వచ్ఛతలో సంస్కారం ఉంటుంది, స్వభావంలో కూడా స్వచ్ఛత ఉంటుంది. మా దగ్గర మీరు ముఖ్యంగా యూత్ అన్నారు కాబట్టి ఈ మధ్య మా దగ్గర ఒక గుడి ఉంది, వినాయకుని గుడి. ఈ మధ్య మనం వారం రోజులు మేము సెలబ్రేట్ చేయాలి. దాంట్లో మొత్తం యూతే పార్టిసిపేట్ చేశారు. ఆ 7 days కూడా మొత్తం వాళ్ళు పూజలు చేయించడం కానీ, డైలీ మా దగ్గర ఉన్న వాళ్ళు రోజు రాత్రి భోజనాలు అన్నీ కూడా అక్కడే అరేంజ్ చేశారు. మొత్తం కమ్యూనిటీ గ్యాదరింగ్ అనమాట. అక్కడ పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టాం. ఒకనాడు గేమ్స్ అని, సాయంత్రం ఒకనాడు భరతనాట్యం అని, కల్చరల్ యాక్టివ్ పాడటం కానీ, సింగింగ్ కానీ, మ్యూజిక్, డ్యాన్స్, రోజొక ప్రోగ్రామ్ పిల్లలతోటే ఇచ్చి చిన్న చిన్న ప్రైజులు కూడా ఇచ్చినాం. యాక్చువల్గా ఎంత ఎమోషనల్ బాండ్, ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్ అల్టిమేట్గా, ఇజంట్ ఇట్? ఒక సోషల్గా ఉన్నప్పుడు మాత్రమే హెల్తీగా ఉంటుంది, ఐసోలేటెడ్గా ఉంటే హెల్తీ కాదు. యాక్చువల్గా మా దగ్గర యూత్ అందరూ ఒక కమ్యూనిటీ, వాళ్ళు గేమ్స్ ఆడుతూ, మన గేమ్స్ కూడా కాంపిటీషన్ పెట్టి వాళ్ళు ప్రైజులు కూడా ఇచ్చాం. హోల్ ఈవినింగ్ యాక్చువల్గా అందరు గ్యాదర్ అయ్యేవాళ్ళు అనమాట. అక్కడ ఒక సోషల్గా ఉండేటటువంటి, ఎందుకంటే అల్టిమేట్లీ హ్యూమన్ బీయింగ్ ఇది సోషల్ బీయింగ్ కాబట్టి ఆ రకంగా సోషల్ ఫంక్షన్స్ కూడా మేము చేస్తున్నాం. దాంతో స్వభావంగా కావచ్చు, సంస్కారంగా కూడా కావచ్చు, ఒక స్వచ్ఛత వస్తుంది అనేటువంటి మా నమ్మకం. దిస్ ఎ గ్రేట్ కాన్సెప్ట్, వీ షుడ్ అప్రిషియేట్ నరేంద్ర మోదీ గారు, అవర్ ప్రైమ్ మినిస్టర్. అవును సార్. మరి మీరు ఇప్పుడు గుర్తు చేశారు పండుగలు, సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ విషయానికి వస్తే కమ్యూనిటీలో ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారని. మొన్న ఇటీవలే మనం వినాయకుని నవరాత్రులు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా సిటీలో గణేష్ శోభాయాత్ర సమయంలో కానీ, కమ్యూనిటీస్లో కానీ ఎక్కువ ఈ ఉచిత అన్నదానాల వల్ల కావచ్చు, వేరే యాక్టివిటీస్ వల్ల కావచ్చు, ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫస్ట్ మేము చేసింది ఏంటంటే, మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ దాంతో కానీ మేము చేయలేదు. వినాయకుడిని మట్టి విగ్రహం చేసాం మేము. కాబట్టి నార్మల్గా చిన్న విగ్రహం, మట్టి విగ్రహం చేసాము. మంచిగా మనం పూలు అవన్నీ పెట్టి అలంకరించుకున్నాము. దాన్ని కూడా మేము బయటికి తీసుకెళ్ళలేదు, ట్రాక్టర్లు పెట్టి బయట కాదు. మా దగ్గరనే మట్టి విగ్రహం కాబట్టి ఒక పెద్ద హౌస్ తీసేసుకొని దాంట్లో మట్టి విగ్రహం పెట్టేసి పైపులతో నీళ్ళు పెడితే అది మొత్తం కరిగిపోయింది. ఆ మట్టి అంతా తీసుకొని మేము యాక్చువల్గా మళ్ళీ చెట్లకేసాం. కాబట్టి అక్కడ ఎక్కువ కూడా చెత్త కూడా ఎక్కువ మేము పెద్దగా అలంకరణలు మేము చేయలేదు. రోజు ఒక 2 పూలదండలు తీసుకొచ్చి చేసేవాళ్ళం, అక్కడ భజన చేసేవాళ్ళం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పర్యావరణంలో జనరల్గా ఇప్పుడు అవన్నీ ఎక్కడ వేస్తున్నారంటే నీటి సరస్సుల్లో వేస్తున్నారు. ఎంత కాలుష్యం అవుతుందండి వాటర్, దాంట్లో జలచరాలు ఇవన్నీ ఏమవుతున్నాయి. కాబట్టి ఎక్కడనో దగ్గర స్వస్తి చెప్పాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి, ఈ కలర్స్కి. అంటే పర్యావరణం సర్వనాశనం అయితే టుమారో దిస్ ఎర్త్ డూ నాట్ సపోర్ట్ ద లైఫ్. గ్లోబల్ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకృతి ప్రకోపాలు ఏ రకంగా. ఇప్పుడు వర్షాలు చూడండి ఎట్లా వస్తున్నాయి, తుఫాన్లు, వర్షాలు, హీట్ కూడా మొన్న 50 degrees టెంపరేచర్ ఉంది. యూరోప్లో చూడండి ఎప్పుడు 25 degrees పోదు, 35-40 degrees, ఇజంటే. కాబట్టి మనకు ప్రకృతి చూపెడుతుంది అసలు. యాక్చువల్గా దాన్ని ఏం లెక్క చేయకుండా హ్యూమన్ గ్రీడీనెస్ ఎంత అయిందంటే, మనం మంచుకుంటే చాలు అనేటటువంటిది చేస్తుంది. ఎంత చెత్త జనరేట్ చేస్తారండి. మా దగ్గర కూడా మేము చెప్తున్నాం, జీరో వేస్ట్ జనరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అసలు. యాక్చువల్గా చెత్త జనరేట్ చేయొద్దు, తక్కువ మినిమైజ్ చేయాలి. కాబట్టి జనరల్గా మేము అది కూడా చేద్దాం అనుకుంటున్నాం. అరే యూ రెడ్యూస్ ద వేస్ట్, అనవసరంగా ఎవడో తీసుకెళ్ళాలి, ఏదో డబ్బులు ఇస్తున్నాం కానీ కాదు కదా యాక్చువల్గా. కాబట్టి గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడో దగ్గర డెసిషన్ తీసుకోవాలి. నో క్వశ్చన్, నో టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఓన్లీ మట్టి విగ్రహాలు ఉండాలి. పర్యావరణం రక్షిస్తేనే పర్యావరణంలో మనం ఒక భాగం మనం ఉంటాం అనేటటువంటిది. అవును సార్. కాబట్టి అది కంపల్సరీగా ఆ సెన్సిటైజ్ మనం చేయాలి. మేము కూడా సెన్సిటైజ్ చేస్తున్నాం. రెడ్యూస్ ద వేస్ట్, రీసైకిల్ చేయండి. ఈ మధ్య ఇంకొకటి కూడా మేము ఏమనుకుంటున్నామంటే, తడి చెత్త పొడి చెత్త సపరేట్గా వేసేస్తే, పొడి చెత్త వాడు తీసుకొని వెళ్తున్నాడు ఎట్లాగో, తడి చెత్త మేము దీంట్లో మేనేజ్మెంట్ కంపోస్ట్ వేస్తామని. అది బాగుంది సార్. గౌరవ ప్రధాని గారు తన మన్ కీ బాత్లో ఎన్నో ఎపిసోడ్స్లో చాలాసార్లు గుర్తు చేశారు, మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. చాలా చోట్ల యువత ముందుకొచ్చి బీచ్లు, పార్కులు, వాళ్ళ పరిసరాల్లో ఉన్న రకరకాల ప్రదేశాలను శుభ్రం చేస్తూ మళ్ళీ వాటి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు మీ కమ్యూనిటీలో స్వయం సమృద్ధి వైపు అడుగులేస్తున్నారు. అలాగే భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణ చేస్తూ చాలా మంచి ప్రాజెక్టులు ప్రారంభించి మంచి విజయాలు పొందారు. చివరిగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
వాటర్ అనేది చాలా ప్రీషియస్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా పడ్డ చినుకు పడ్డట్టే ఒడిసి పట్టుకొని ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకుంటే హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీకి మనకు కొద ఉండదు. అంతేగాని మొత్తం గోదావరి కృష్ణా జలాలు మొత్తం సిటీకే తరలిస్తే మనమేం వచ్చిందేమో బయటికి పంపిస్తాం, బయట నుంచి రాలేదంటే ఎట్లా నీటి ఎద్దడి. ఈ మధ్య మనం చూసినాం ఎన్ని ట్యాంకర్స్ అండి మన వేసవిలో, విపరీతమైన ట్యాంకర్లు దాంతో. కాబట్టి ఒక సెన్సిటైజేషన్ డ్రైవ్ అనేది ఇంపార్టెంట్. అందరూ చదువుకున్న వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా ఆ వాటర్ హార్వెస్టింగ్ అనేటటువంటిది కంపల్సరీగా ఫస్ట్ చేయాల్సిన పని. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇంటి పర్మిషన్ ఇచ్చేటప్పుడే దాంట్లో ఒక పార్ట్ ఉంటుంది, ఇది ఏమని కంపల్సరీగా వాటర్ హార్వెస్టింగ్ పెట్టని మనం సంతకం చేసి వస్తాం అక్కడ. కాబట్టి కంపల్సరీగా ఎన్ఫోర్స్ చేయాలంటున్నాం. కాబట్టి జనరల్గా అంటే ఆల్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఒకటి, సోలార్ ప్యానెల్ ఒకటి, తర్వాత రెడ్యూస్ యువర్ వేస్ట్ ఆల్సో. క్లీన్గా ఉంచుకోండి, గ్రీన్గా ఉంచుకోండి, పండ్ల చెట్లు పూల చెట్లు పెట్టుకోండి మంచిగా. ఓకే, రెడ్యూస్ ద వాటర్ వేస్టేజ్, సేవ్ ద వాటర్, సేవ్ ఎనర్జీ అండ్ రీసైకిల్ ద వేస్ట్. బాగుంది సార్. స్వచ్ఛ భారత్ పదంతో గౌరవ ప్రధాని ఇచ్చిన పిలుపు, తద్వారా గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ప్రపంచమంతా చూసింది. ఈ స్వచ్ఛ భారత్ అనే నినాదం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ లాగా మారి ప్రజల భాగస్వామ్యం ఒక ప్రజా ఉద్యమంగా ఇప్పుడు జనాల్లోకి వెళ్ళింది. దాని పర్యవసానం, దాని ప్రోడక్టే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో మీరు మరిన్ని మంచి మంచి పనులు చేపట్టి మిగతా ప్రజలకి, మిగతా కమ్యూనిటీస్కి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు ఉపేందర్ రెడ్డి గారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మంచి ప్రోగ్రామ్ పెట్టారు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ.